సీఎం రేవంత్ జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ జడ్చర్ల వెళ్లనున్నారు. చిట్టిబోయినపల్లిలో మహబూబ్ నగర్ IIITకి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. తర్వాత ప్రభుత్వ స్కూల్, కాలేజ్ విద్యార్థులతో ఇంటరాక్షన్ చేస్తారు. విద్యార్థులతో మాట ముచ్చట తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత MVS డిగ్రీ కాలేజీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 220 కోట్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్. తర్వాత 400 కోట్లతో IIIT నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గ్రామీణ పేద విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందించే IIIT ఏర్పాటుతో పాలమూరు యువత IT ఆవిష్కరణలకు ముందడుగు పడింది. 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 20 కోట్లతో MVS డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభం కానుంది. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 20 కోట్లతో పాలమూరు యూనివర్సిటీలో ST విద్యార్థుల హాస్టల్ నిర్మించనున్నారు. సీఎం రేవంత్ మహబూబ్ నగర్ టూర్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, ఇవాళ సీఎం మహబూబ్ నగర్ లో పర్యటించబోతున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల లిస్టు కూడా ఉంది. ఏంటి డీటెయిల్స్? పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహబూబ్నగర్ చేరుకుంటారు. మొదటగా జడ్చర్ల లిమిట్స్లో ఉన్నటువంటి చిట్టబోయంపల్లిలో IIIT నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. మనకు ఉమ్మడి రాష్ట్రంలోనే కేవలం బాసరలో మాత్రమే అలర్ట్ సెకండ్ క్యాంపస్ తెలంగాణ రాష్ట్రంలో అది మహబూబ్నగర్లో ఏర్పాటు కాబోతుంది. చాలా అంటే నిరుపేద విద్యార్థులందరికీ కూడా ఉన్నతమైనటువంటి చదవడానికి ఆస్కారంగా ఏర్పడుతుంది. ఒక మోడల్లో IIITని నిర్మించబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం జరగబోతుంది. దీంతోపాటు మహబూబ్నగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం కోసం, అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీము, పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇందులో ఉంటున్నాయి. సో మొత్తానికి 1400 కోట్లకు పైగా డెవలప్మెంట్ కార్యక్రమం సంబంధించినటువంటి శంకుస్థాపనలో, ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం MVS కాలేజ్ గ్రౌండ్లో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి మనం చూస్తున్నాం. స్టేజ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తయిపోయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి మహబూబ్నగర్, నారాయణపేట అన్ని జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందుకోసం గ్యాలరీని కూడా సపరేట్ సంబంధించినటువంటి సెపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో ఈ సీఎం పర్యటన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన చాలా ఒక ప్రెస్టీజ్గా మారింది. దీంతోపాటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైనటువంటి వైబ్ క్రియేట్ చేయడానికి ఒక ఆస్కారంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదే తరుణంలోనే మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున అన్ని స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ఆస్కారంగా ఈ సభను వినియోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. చూస్తే మనకు MVS కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. హోర్డింగ్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, స్వాగత తోరణాలు కానీ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అటు మహబూబ్నగర్ నలువైపులా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 20 మున్సిపాలిటీలు, అట్లాగే మహబూబ్నగర్ సంబంధించినటువంటి మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పర్యటన సక్సెస్ చేసేందుకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో సీఎం స్పీచ్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లాంటి ఇంకా ఇంపార్టెంట్ కామెంట్స్ చేస్తారు, అట్లాగే కీలకమైనటువంటి ఇష్యూస్ ఇప్పుడు చదువుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి అంశం కానీ, మిగతా సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని కానీ, అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో సీఎం ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా ఏ ప్రాంతాలకు వరాలు కురిపిస్తారనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారుతుంది. సో ఇప్పటికీ పోలీసులు అంతా కూడా ఈ స్టేజ్ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఈ సీఎం టూర్ను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సభని సక్సెస్ చేసేందుకు అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కానీ, అట్లాగే మహబూబ్నగర్ కార్పొరేషన్ తొలిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలా ప్రెస్టీజ్గా, ప్రతిష్టాత్మకంగా ఈ సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఓటు స్టూడియో.